నంద్యాలలో జొన్న సాగు చేస్తున్న రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేసినట్టు, పొగాకు రైతుల నుంచి పొగాకు కొనుగోళ్లను తక్షణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామారెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నంద్యాల జిల్లా కేంద్రంలో పొగాకు రైతులతో కలిసి ఆయన కలెక్టర్కు రైతుల ఇబ్బందులను వివరించారు. రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేపట్టకపోతే రైతులు, కౌలు రైతులు పరిస్థితి గణనీయంగా మారుతుందని బొజ్జ కలెక్టర్కు చెప్పారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని నంద్యాల జిల్లా రైతులను ఆదుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి కోరారు. నంద్యాల జిల్లాలో పొగాకు పంట సాగుబడి 6 దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. పొగాకు పంటను వివిధ కంపెనీలు నంద్యాల, ఓర్వకల్లు, చిలకలూరిపేట తదితర కేంద్రాలలో కొనుగోలును కొనసాగిస్తున్నాయి. కంపెనీలు రాతపూర్వకంగా, మౌఖికంగా చేసుకున్న ఒప్పందాల ప్రకారమే కాకుండా వ్యవస్థీకృతం కాని ఏజెంట్ల ద్వారా కూడా పొగాకు కొనుగోలు దశాబ్ద కాలంగా ఉన్నాయని, ఈ విధానం ప్రకారమే నంద్యాల జిల్లాలో రైతులు ప్రధానంగా కేఎఫ్సి రకం పొగాకు సాగు చేయడం జరిగిందని ఆయన వివరించారు. గతంలో అనేక దశాబ్దాలుగా కొనుగోలు చేస్తున్న కంపెనీలు ఈ సంవత్సరం రైతులు పండించిన పొగాకు కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదని తెలిపారు. పొగాకు కొనుగోలు జరగక రైతులు సుమారు 60 కోట్ల రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి చెప్పారు. పొగాకు పంట కొనుగోలుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అన్నగారిని పిలిచిన పట్టిన వస్తాను మీ వెంటనే వచ్చినారు, వారికి ధన్యవాదాలు. ఆ విధంగానే మా పొగాకును కొనుగోలు చేయాలని కోరుతున్నాను. బొజ్జ దశరథ రామిరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. నంద్యాల జిల్లాలో అంటే పాత కర్నూలు జిల్లాలో దాదాపుగా 6 దశాబ్దాలుగా పొగాకు పంట ఇక్కడ పండిస్తూ ఉన్నారు. ఇది పొగాకు కంపెనీలు బలవంతంగా ఈ రైతులకు అలవాటు చేసి ఈ పంటను తీసుకొచ్చారు. ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే గతంలో ఒక దశాబ్ద కాలం కింద పర్మిట్లు ఇచ్చేవాళ్ళు. ఈ 10 సంవత్సరాలుగా పర్మిట్లు అని చెప్తున్నారు, కానీ అంతకుముందు సంవత్సరం వేసిన వాళ్ళకు ఎలాంటి సంతకాలు లేకుండా, ఒప్పందాలు లేకుండానే కొనుగోలు చేయడం, లేదా వాళ్ళ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయడం ఒక పరంపర జరుగుతూనే ఉంది. అదేవిధంగానే గత 4-5 సంవత్సరాలు కూడా విపరీతమైన ధరలకు కూడా పొగాకును కొనడం జరిగింది. అదే ఉద్దేశంతోనే రైతులు కూడా పొగాకులో 4 డబ్బులు వస్తున్నాయి అన్నట్టుగా పంటలు వేసుకున్నారు. అయితే ఈ సంవత్సరం ఆ కంపెనీలు కానీ, వాళ్ళ అనార్గనైజ్డ్గా ఉన్న ఏజెంట్లు కానీ కొనకుండా దీన్ని దాటివేసిన పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. నంద్యాల జిల్లాలో ఈరోజు సుమారుగా 40,000 క్వింటాళ్ళ కేఎఫ్సి రకం పొగాకు, అంటే ఇది అందరు చర్చిస్తున్నారు కానీ ఈ అంశమే చర్చకు రావడం లేదు. రాష్ట్ర స్థాయిలో కూడా నంద్యాల జిల్లాలో 40,000 క్వింటాళ్ళ అన్సోల్డ్ పొగాకు ఈరోజు నంద్యాల మండలంలో, అదేవిధంగా బండాతుకూరు మండలంలో, గడివేల మండలంలో, వెలుగోడు మండలంలో ఈ ప్రాంతాలంతా కూడా ఉండిపోయింది.